సీతారామ ఎత్తిపోతల పథకంలోని భాగంగా ప్రధాన కాలువకు గైడ్ వాల్కు బీటలు ఏర్పడ్డాయి. అంటే సీతారామ ఎత్తిపోతల్లోనే గైడ్ వాల్కు బీటలు ఏర్పడ్డాయి అన్నమాట. 2 చోట్ల పగులు కోడాలు నెర్రలు కూడా వచ్చాయన్నమాట. ప్యాసేజ్ పిల్లర్ కూలింగ్ ప్రాంతం సమీపంలోనే ఇలాంటివి వచ్చాయన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దారంటే, సీతారామ ఎత్తిపోతల పథకంలో ప్రధాన కాలువ గైడ్ వాల్కు బీటలు వచ్చాయని, 2 చోట్ల పగులు రాగా పలు చోట్ల నెర్రలు ఏర్పడ్డాయని, ప్రధాన కాలువపై 48వ కిలోమీటర్ వద్ద నిర్మించిన సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కూలింగ్ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన ఉందని చెప్తున్నారన్నమాట. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకనపల్లి మండలంలోని సీతారాం పంపోస్ 2 దగ్గర రామవరం నుంచి పంపోస్ 3 కమలాపురం వెళ్ళే మెయిన్ కెనాల్కి రామాంజనేయ శివార్లోని పీటీ రోడ్డుపై వంతెన నిర్మించారు. ఇది దాటి కమలాపురం వెళ్ళే ప్రధాన కాలువపై 52.500 మీటర్ ప్రాంతంలోని ఎగువ ప్రాంతంలో వరదకాలు దాటేందుకు మరో సూపర్ ప్యాసేజ్ నిర్మించారన్నమాట. ఈ ప్యాసేజ్ నుంచి ప్రధాన కాలువపై కొంతమేర సిమెంట్ లైనింగ్ కూడా వేసి దాని పక్కన గైడ్ వాల్ నిర్మించారన్నమాట. సాధారణంగా లైనింగ్ కంటే గైడ్ వాల్ బలంగా ఉంటుంది. అయితే కమలాపురంలో వెళ్ళే ప్రధాన కాలువకు ఎడమవైపు నిర్మించిన గైడ్ వాల్కు 2 చోట్ల పగుళ్ళు ఏర్పడ్డాయి అన్నమాట. మరి కొన్ని చోట్ల నెర్రలు కూడా వచ్చాయండి. ఒక చోట బేస్మెంట్ నుంచి పైకి, ఆ పక్క పైనుంచి కిందికి పగుళ్ళు వచ్చాయన్నమాట. ఇదే ప్రదేశంలో కాలువ దిగు భాగంలో వేసిన సిమెంట్ లైనింగ్ కూడా పగుళ్ళు వచ్చాయన్నమాట. ప్రతిష్టకు నిర్మించిన అంటే కాలువ ప్రతిష్ట పాటు పైనుంచి మట్టి పడి కాలువ పుడిపోకుండా భూ స్వభావాన్ని బట్టి సిమెంట్ లైనింగ్ లేదా గైడ్ వాల్ నిర్మిస్తారు. గైడ్ వాల్ భూమి లోపల మీటర్ లోతులో బేస్మెంట్ వేస్తారు. భూమిపై పునాది నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ నిర్మిస్తారు. ఇది పూర్తిగా సిమెంటు కాంక్రీటుతో నిర్మితమైన గైడ్ వాల్కు పగులు ఏర్పడ్డాయి అన్నమాట. ఒకసారి ట్రైల్లోనికి ఇలాంటి పగులు ఏర్పడితే నిరంతరం నీటి ప్రవాహం ఉండే దీని పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది. వీటిని ఇలాగ వదిలేస్తే పగులు పెద్దవే గైడ్ వాల్కు కూలిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు అన్నమాట. దీనిపై ఇరిగేషన్ గైడ్ వాల్ నిర్మించిన చోట కాలువలు ఎగువ భాగంలో భూమి ఒత్తిడి వల్ల పగులు ఏర్పడ్డాయని మరమ్మతులు చేస్తామని ఇంజనీర్లు చెప్తున్నారు. ఇలాంటివి జరగకూడదనమాట. ఎందుకంటే మన ఇంజనీరింగ్ సామర్థ్యం రోజు రోజుకి తగ్గిపోతుంది. దానికి ఉదాహరణ ఇది అనమాట. అందుకనే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇలాంటివి రాకుండా మన ఐడిఎఫ్ ఏం చేస్తుంది అంటే, ఇలాంటి ఎత్తిపోతల పథకాల్లోనే మంచి నాణ్యత ప్రమాణాలు చేస్తుంది అనమాట. ఐడిఎఫ్ భవిష్యత్తులోని 100 సంవత్సరాలు ఇచ్చినా సరే, జ్యుడిషియల్స్ ఈ కాలంలో కట్టారు చూసారు ధవళేశ్వరం దగ్గర, అవి ఇప్పటికీ స్టాండర్డ్గా ఉన్నాయి. అలాగే మనం కూడా స్టాండర్డ్కి ప్రాధాన్యత ఇస్తూ నిర్మిస్తారన్నమాట ఐడిఎఫ్, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే, మన ఈ సబ్జెక్ట్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అన్నిటి మీద మీకు చెప్తుంటాయి. ఎందుకంటే అన్ని విషయాల గురించి మీకు చెప్పాలి పెద్దవాళ్ళు చేసేలాంటి. అప్పుడే సమస్య ఏంటి తెలుసుకున్న తర్వాత మన పరిష్కారం చెప్తాను అనమాట. అది భవిష్యత్తు వీడియోలో వస్తాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.